దయచేసి ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, మీరు ఈ అపోహలు నమ్మకాకండి. సోషల్ మీడియాలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో వచ్చే పేజీల్లో కొందరు ఆగతాయిలు చేసే, ముఖ్యంగా కాలేజ్ పిల్లకాయలు ఏం చేస్తున్నారు? మాకు ఒక 500 పార్సల్ వస్తే దాని పట్లాన్ని చింపేది లీక్ అయిందని చెప్పి పెడుతున్నారు. ఎవరు? ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లకాయలు, మెడికల్ కాలేజ్ పిల్లకాయలు ఈ విధంగా చేస్తున్నారు. దయచేసి ఆ పిల్లలకు కూడా చెప్తున్నా, ఈసారి ఎవరన్నా చేసినట్టుంటే మేము ఖచ్చితంగా మీ మీద కేసు ఫైల్ చేస్తాం. ఎందుకంటే మా వ్యవస్థకు నష్టం వస్తుంది. మేము ఆల్రెడీ జొమాటో, స్విగ్గీతో వల్ల చాలా నష్టపోయాం. ఇప్పుడు నిత్యావసర ధరలు కూడా చాలా పెరిగిపోయాయి. కానీ మేము ఈరోజు రేట్లు పెంచుకోలేని పరిస్థితి మాది. ఇప్పుడు గణేష్ మెస్కి వెళ్ళండి, రసం 40 రూపాయలు, టమాటా మార్కెట్ వెళ్తే 20 రూపాయలు, గణేష్ మెస్లో 40 రూపాయలు. నిన్న 40, ఈరోజు 40, రేపు 40, పోయిన వారం వచ్చే వారం కూడా 40. కానీ కూరగాయల మార్కెట్లో అట్టుండదు. 20 రూపాయలు, 130 రూపాయలు, 150 రూపాయలు అయినా కొన్ని మేము అదే రేటుకి ఇస్తున్నాం. తెల్లగడ్డలు ఈరోజు బస్తా 16,000. మేము అదే తెల్లగడ్డ లేకుండా కూర చేయలేం కదా, టమాటా లేకుండా కూర చేయలేం కదా, ఎర్రగడ్డ లేకుండా కూర చేయలేం కదా. మేము ఇప్పుడు మేము మార్కెట్లో ఎర్రగడ్డ పెంచారని చెప్పి ఎవరు చెప్పరు. ఎర్రగడ్డ పెరిగిపోయింది సార్, టమాటా పెరిగిపోయింది సార్, ఆయిల్ పెరిగిపోయింది సార్ అంటారు. మేము అట్ట కాదు సార్, ఒక 5 రూపాయలు పెంచాం సార్, నిత్యావసర సరుకులు పెరగడం వల్ల అని కస్టమర్కి చెప్పి విజ్ఞప్తి చేసుకొని ఒక 5 రూపాయలు పెంచుకుంటాం. దానికి కూడా కస్టమర్ ఏమంటుంది, అబ్బా ఏందా మీరు పెంచేశారు, కోట్లు సంపాదిస్తున్నారు అంట. మేము నిత్యం ట్యాక్సులు కట్టాలి, బాడుగులు కట్టాలి, ప్రతి నెల కరెంటు బిల్లు కట్టాలి, జిఎస్టీలు కట్టాలి, స్టాఫ్కి ఇవ్వాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, పండక్కి అన్నీ ఇవ్వాలి, బట్టలు పెట్టాలి, కొన్ని కుటుంబాలకు సాకాలి. మేము అయినా మేము ఈ సంవత్సరంలో ఈ నెలలో మిగిలిందా లేదా అని కూడా చూసుకోవట్లే. గత 6 నెలల నుంచి 8 నెలల కాలంలో ఒక్క రూపాయి హోటల్లో సంపాదించింది లేదు.